ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్. ఈ సిరీస్లో 3 పార్ట్స్ ఉన్నాయి. ముందుగా లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఫస్ట్ పార్ట్, ది ఫాలోషిప్ ఆఫ్ ది రింగ్స్ గురించి చెప్తాను. ఒక శక్తివంతమైన రింగ్ మీద ఈ స్టోరీ మొత్తం రన్ అవుతుంది. అసలు ఆ రింగ్ ఎలా వచ్చింది, ఆ రింగ్ హిస్టరీ ఏంటి అనే దాని మీద సినిమా స్టార్ట్ అవుతుంది. అసలు ఆ ఫ్యాంటసీ స్టోరీస్లో కల్ట్, క్లాసిక్ అండ్ ఎపిక్ అనే పదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ మూవీస్నే. హాలీవుడ్లో ఫ్యాంటసీ ఫిలిమ్స్ ఫేమస్ అవ్వడానికి మెయిన్ రీజన్ లార్డ్ ఆఫ్ ది రింగ్సే. అప్పటి వరకు ఇలాంటి స్టోరీస్ని కార్టూన్స్గానే చూసేవారు. బట్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సక్సెస్ అవ్వగానే మెయిన్ స్ట్రీమ్ మూవీస్గా ఫ్యాంటసీ స్టోరీస్ని చెప్పవచ్చని స్ట్రాంగ్ అయింది. మనం చూసిన ఫేమస్ మూవీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండ్ హ్యారీ పాటర్ మూవీస్ కూడా ఈ మూవీ నుండి ఇన్స్పైర్ అయినవే. ఈ సిరీస్ యూనివర్సల్గా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ వీడియోలో లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఫస్ట్ పార్ట్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో సూపర్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలోషిప్ ఆఫ్ ది రింగ్ 2001లో పీటర్ జాక్సన్ డైరెక్షన్లో వచ్చింది. స్టార్టింగ్లోనే ఒక శక్తివంతమైన రింగ్ కోసం చాలా దేశాలు పోరాడుతూ ఉంటాయి. ఇందులో ఉండే 20 రింగ్స్ చాలా కాలం క్రితం తయారు చేయబడ్డాయి. వాటిలో 3 రింగ్స్ ఎలివిస్ దగ్గర ఉంటాయి. వాళ్ళు అమరులు, చాలా తెలివితేటలు అండ్ చాలా శక్తివంతమైన వాళ్ళు. ఇంకో 7 రింగ్స్ మరబుజ్జు రాజుల దగ్గర ఉంటాయి. వీరు పర్వతాల్లో పనిచేసే గొప్ప శిల్పులు. ఇంకో 9 రింగ్స్ని మానవులకు ఇచ్చారు. వారు అపారమైన శక్తుల్ని పొందడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే వీటన్నిటికీ వ్యతిరేకంగా సౌరాన్ అనే వ్యక్తి ఇంకో రింగ్ని అగ్నిలో తయారు చేస్తాడు. ఇతను విచిత్రంగా తన ఫేస్ కనిపించకుండా బ్లాక్ కలర్లో ఉంటాడు. మోర్డర్ రాజ్యంలోని పర్వతాల్లో ప్రపంచం అంతా జయించాలని తపనతో తన క్రూరత్వాన్ని నింపి ఆ రింగ్ని తయారు చేస్తాడు. ఈ రింగ్ కోసం ఎన్నో రాజ్యాలు యుద్ధాలు చేసుకుంటాయి. తయారు చేసిన రింగ్ నాశనం చేయడానికి మానవులు, దేవతలు కలిసి మోర్డార్ని అంతం చేయాలని యుద్ధం చేస్తారు. గోండోర్ రాజకుమారుడు ఇసుల్దర్ సౌరన్ చేతిని నరికి ఆ రింగ్ని తీసుకుంటాడు. బట్ సౌరన్ చనిపోడు. ఆ రింగ్ ఉన్నంత వరకు అతను బ్రతికే ఉంటాడు. ఇసుల్దర్ దాన్ని అంతం చేసి ఉంటే ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. బట్ అలా చేస్తే మూవీలో కిక్ ఉండదు. అందుకే డైరెక్టర్ ఆ సీన్ని అప్పుడే చేయలేదు. ఇసుల్దర్ స్వార్థంతో ఆ రింగ్ని తన దగ్గరే ఉంచుకుందామని అనుకుంటాడు. తర్వాత సిల్దూర్ శత్రువులు అతని మీద అటాక్ చేసి అతన్ని చంపేస్తారు. ఆ టైంలో ఆ రింగ్ సముద్రంలో పడిపోతుంది. ఆ రింగ్ ఆ సముద్రంలో అలాగే 2500 సంవత్సరాలు ఉంటుంది. కొన్ని సంవత్సరాలకి గొల్లుం అనే వింత జీవికి ఆ రింగ్ దొరుకుతుంది. దానివల్ల అతను 500 సంవత్సరాలు బ్రతుకుతాడు. తర్వాత కొన్ని రోజులకి ఆ రింగ్ గొల్లుం నుండి చేజారి ఒక హ్యాబిట్స్కి దొరుకుతుంది. అతని పేరే బిల్బో. ఇతను షైర్ దేశానికి చెందినవాడు. షైర్ దేశంలో హ్యాబిట్స్ ఎక్కువగా ఉంటారు. హ్యాబిట్స్ అంటే టోల్కెన్ నవల్లో క్రియేట్ చేయబడిన ఒక మానవ జాతి. వీళ్ళు నార్మల్ మనుషుల కంటే పొట్టిగా ఉంటారు. వీళ్ళ కాళ్ళకి చెప్పులు ఉండవు, చెవులు పొడవుగా ఉంటాయి. వీళ్ళు భూగర్భంలోని గృహాల్లో ఉంటారు. ఇది ఈ మూవీలోని బ్యాక్ స్టోరీ. ఈ మూవీలో అందరికీ ఈ రింగ్ వాళ్ళకి దక్కాలనే ఆశ ఉంటుంది. నెక్స్ట్ టైటిల్ పడ్డాక షేర్ దేశంలో 60 సంవత్సరాల తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. మూవీ స్టార్ట్ కాగానే మూవీలోని మెయిన్ పర్సన్ ఫ్రోడో చెట్టు కింద ఒక బుక్ చదువుతూ ఉంటాడు. ఫ్రోడో బెయిబో మేనలుడు. బిల్బో దగ్గరున్న శక్తివంతమైన రింగ్ ఉండడం వలన అతను 100 సంవత్సరాలకు పైగానే బ్రతుకుతాడు. బిల్బో 111వ బర్త్డేకి గ్యాండెల్ఫ్ అక్కడికి వస్తాడు. ఇతను బిల్బో ఫ్రెండ్, అలాగే అతను ఒక మాంత్రికుడు. గ్యాండెల్ఫ్ బిల్బోని కలిసిన తర్వాత ఆ రోజు రాత్రి హ్యాబిట్స్ అందరూ పార్టీకి వస్తారు. ఆ పార్టీలో ఫ్రోడో ఫ్రెండ్స్ శామ్ అలాగే ఇంకో 2 ఫ్రెండ్స్ కూడా ఇంట్రొడ్యూస్ అవుతారు. అక్కడికి వచ్చిన పిల్లలందరినీ అలరించిన తర్వాత స్పీచ్ ఇచ్చాక ఇంకా నా టైం అయిపోయిందని ఆ రింగ్ని బిల్బో పెట్టుకుంటాడు. వెంటనే అతను మాయమవుతాడు. అది చూసి అక్కడికి వచ్చిన అందరూ ఆశ్చర్యపోతారు. అతడు అక్కడ మాయమయ్యి తన ఇంట్లో ప్రత్యక్షమవుతాడు. తన వస్తువులన్నిటినీ సర్దుకొని షైర్ నుండి వెళ్ళిపోదామని అనుకుంటాడు. కానీ అక్కడికి తన ఫ్రెండ్ గ్యాండల్ఫ్ వచ్చి ఆ రింగ్ని వదిలేయి అని చెప్తాడు. బిల్బో ఆ ఉంగరాన్ని తన మేనల్లుడు ఫ్రోడోకి ఇవ్వాలని ఆ రింగ్ని అక్కడే ఉంచి వెళ్ళిపోతాడు. అక్కడున్న రింగ్ని గ్యాండల్ఫ్ ఆస్తో టచ్ చేయగానే మోర్డోర్ ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది. ఆ రింగ్కి ఏదో శక్తి ఉంది అని అతనికి అర్థమవుతుంది. వెంటనే ఫ్రోడో వచ్చి ఆ రింగ్ని తీసుకుంటాడు. ఆ రింగ్ నీదే అని గ్యాండల్ఫ్ ఆ రింగ్ని ఒక కవర్లో పెట్టి జాగ్రత్తగా ఉంచు అని ఫ్రోడోకి ఇస్తాడు. రింగ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని లైబ్రరీకి వెళ్ళి ఆ రింగ్కి సంబంధించిన పుస్తకాల ద్వారా ఆ రింగ్ గురించి, దానికి ఉన్న శక్తి గురించి తెలుసుకుంటాడు. గ్యాండల్ఫ్ బిల్బో ఇంటికి వస్తాడు. మరోవైపు ఆ రింగ్ గురించి సౌరాన్ మనుషులు వెతుకుతారు. గ్యాండల్ఫ్ ఫ్రోడో దగ్గరికి వచ్చి ఆ రింగ్ని తీసుకొని మంటల్లో వేస్తాడు. అప్పుడు ఆ రింగ్ మీద ఉన్న అక్షరాలు కనిపిస్తాయి. అవి బంగారంలా మెరుస్తాయి.
అప్పుడు గ్యాండెల్ఫ్కు అర్థమవుతుంది అది సౌరోన్ రింగ్ అని. రింగ్ అండ్ సౌరోన్ వేరు కాదని, ఇద్దరు ఒకటే అని, ప్రజెంట్ సౌరోన్ ఆ రింగు కోసం వెతుకుతున్నాడని, గోలోన్ని చిత్రహింసలు పెట్టి ఆ రింగ్ ఉన్న ప్లేస్ని కనుక్కున్నాడని గ్యాండెల్ఫ్ ఫ్రోడోకి చెప్తాడు. ఫ్రోడో ఇది విన్నాక ఆ రింగ్ని గ్యాండెల్ఫ్కి ఇస్తాడు. కానీ గ్యాండెల్ఫ్ ఇది నా దగ్గర ఉండదు, దీనిని నేను చెడుకి ఉపయోగించే అవకాశం ఉందని గ్యాండెల్ఫ్ ఆ రింగ్ని తీసుకోవడానికి నిరాకరిస్తాడు. ఫస్ట్ నువ్వు ఈ రింగ్ తీసుకొని ఈ నగరం నుంచి వెళ్ళు, ఎవరైనా నీ పేరు అడిగితే బాగిన్స్ అని చెప్పు అని గ్యాండెల్ఫ్ ఫ్రోడోతో చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపిస్తాడు. ఇదంతా కిటికీ నుంచి శామ్ వింటాడు. ఫ్రోడోకి సాయంగా శామ్ని వెళ్ళమని గ్యాండెల్ఫ్ చెప్తాడు. వాళ్ళని అక్కడి నుంచి పంపించాక గ్యాండెల్ఫ్ తన గురువు దగ్గరికి వెళ్తాడు. గ్యాండెల్ఫ్ గురువు సారుమన్, అతను కూడా గొప్ప మాంత్రికుడే. గ్యాండెల్ఫ్ సారుమన్ని కలిసి మాట్లాడుతున్నప్పుడు ఫ్రోడో ఆపదలో ఉన్నాడని అతను గ్రహిస్తాడు. సారుమన్ ఒక గార్డెన్లోని పెద్ద టవర్ పైన గ్యాండెల్ఫ్ని బంధిస్తాడు. ఇంకోవైపు ఫ్రోడో అండ్ శామ్ చాలా దూరం ప్రయాణిస్తారు. వాళ్ళు ఇలా ఒక పొలం నుండి వెళ్తున్నప్పుడు మెర్రీ అండ్ పిపిన్స్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ దొంగతనం చేస్తూ కనిపిస్తారు. ఆ పొలం యజమాని వీళ్ళని వెంబడిస్తున్నప్పుడు ఫ్రోడో అండ్ శామ్ సాయంతో ఆ ఇద్దరు దొంగలు బయటపడతారు. వీళ్ళు కూడా మెర్రీ అండ్ పిపిన్స్ టీంలో జాయిన్ అవుతారు. సరిగ్గా అదే టైంకి సోరోమన్ బానిసలు అక్కడికి వస్తారు. ఎందుకంటే సోరోన్కి ఆ రింగ్ ఎక్కడ ఉన్నా సరే తెలుస్తూ ఉంటుంది. పెద్ద చెట్లు వేర్ల మధ్యలో వీళ్ళు దాచిపెట్టుకోవడం వలన ప్రమాదం నుండి తప్పించుకోగలుగుతారు. ఒకసారి ఫ్రోడో ఆ రింగ్ని పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ శామ్ ఆపుతాడు. సోరోన్ నుండి తప్పించుకున్న తర్వాత హ్యాబిట్స్ ఉన్న బ్రే అనే పట్టణానికి వచ్చి అక్కడ ఒక సత్రంలోకి వెళ్తారు. అక్కడ వాళ్ళు గ్యాండెల్ఫ్ని కలవాలి, కానీ అతను అక్కడ ఉండడు. చిన్న తోపులాట్లో అనుకోకుండా రింగ్ ఫ్రోడో ఫింగర్ పైకి వెళ్ళిపోతుంది. వెంటనే ఫ్రోడో అక్కడి నుండి మాయమవుతాడు. అప్పుడు ఫ్రోడోకి సోరోమన్ బానిసలు కనపడి ప్రమాదంలో ఉన్నావని హెచ్చరిస్తారు. తర్వాత స్టోరీలోని మెయిన్ క్యారెక్టర్ ఆరోగన్ ఎంటర్ అవుతాడు. ఇతను స్ట్రేంజర్ అని కూడా అంటారు. హ్యాబిట్స్ల గ్రూప్కి తనని తాను పరిచయం చేసుకుంటాడు అండ్ చాలా జాగ్రత్తగా ఉండడం బెటర్ అని వాళ్ళతో చెప్తాడు. సోరోన్ బానిసలు రింగు కోసం అక్కడికి వస్తారు, కానీ ఆరోగన్ వాళ్ళని వేరే రూమ్కి షిఫ్ట్ చేసి వాళ్ళని కాపాడుతాడు. నెక్స్ట్ సోరోమన్ మనుషుల గురించి హ్యాబిట్స్కి చెప్తాడు. సోరోన్ మనుషులు వెళ్ళిపోయిన తర్వాత ఆరోగన్ రివిండర్లోని ఎల్డోన్ ఇంటికి హ్యాబిట్స్ని తీసుకొని వెళ్తాడు. అండ్ ఇంకోవైపు సోరోమన్ యుద్ధం చేయడానికి భయంకరమైన సైన్యాన్ని నిర్మించుకుంటాడు. చీకటి పడడంతో వెదర్ టాప్ అనే కొండ దగ్గర హ్యాబిట్స్ ఆగుతారు. అక్కడ స్ట్రైడర్ హ్యాబిట్స్కి ఆత్మరక్షణ కోసం కత్తుల్ని ఇస్తాడు. నైట్ అవ్వడంతో హ్యాబిట్స్ చిన్న మంట వేస్తారు. మంటల ఆధారంగా సోరోన్ మనుషులు అక్కడికి వచ్చి విషపు కత్తితో ఫ్రోడోని పొడుస్తారు. కానీ స్ట్రైడర్ వాళ్ళతో ఫైట్ చేసి ఫ్రోడోని కాపాడతాడు. కానీ ఫ్రోడో బాడీలోకి విషం వెళ్ళడం వలన కొన ఊపిరితో ఉంటాడు. ఎల్విస్ మందు కోసం స్ట్రైడర్ అతనికి అడవిలోకి తీసుకెళ్తాడు. ఫ్రోడో బాడీ చాలా చల్లగా అవుతుంది. సంజీవిని మునికే పనిచేస్తుందని దానికోసం ఆ అడవిలో వెతుకుతారు. అప్పుడు ఆర్విన్ అనే ఒక అమ్మాయి వాళ్ళకి పరిచయం అవుతుంది. ఈమె ఎల్రోన్ కుమార్తె అండ్ స్ట్రైడర్ గర్ల్ ఫ్రెండ్. ఫ్రోడోకైన కత్తి గాయాన్ని మాన్పిస్తానని తన తండ్రి దగ్గరికి తీసుకెళ్తుంది. వీళ్ళు వెళ్లే దారిలో సోరోన్ బానిసలు ఎదురైనా కూడా వాళ్ళని ఎదిరించి తన తండ్రి దగ్గరికి తీసుకెళ్తుంది. ఎల్రోన్ ఫ్రోడోని కాపాడతాడు. ఎల్రోన్ రివెండర్ నగరానికి రాజు, అర్వెన్కి తండ్రి. ఇంతకుముందే గ్యాండెల్స్ ఒక చిలుక సాయంతో గ్రద్ద ద్వారా సోరోమన్ నుండి బయటపడతాడు. ఫ్రోడో కళ్ళు తెరవగానే గ్యాండెల్స్ కనిపిస్తాడు. అలాగే శామ్ అక్కడికొచ్చి ఫ్రోడోని అపాయం నుండి బయటపడినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అక్కడే బిల్బో కూడా ఉంటాడు. బిల్బో రాసిన పుస్తకాన్ని ఫ్రోడో చూసి చాలా ఆనందిస్తాడు. ఎల్రోన్ గ్యాండెల్స్తో ఫ్రోడో రింగ్తో ఇక్కడ ఉండడం మంచిది కాదని, జరిగిన గతాన్ని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్తాడు. ఇది జరిగిన కొన్ని రోజులకి స్ట్రైడర్ నిజమైన పేరు ఆరగోన్ అని, అతను గోండోర్ వారసుడని మనకి తెలుస్తుంది. అలాగే ఆరగోన్ అండ్ ఎర్విన్ ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు విన్నది నార్మల్ స్టోరీ. ఇక్కడి నుంచి అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎల్రోన్ ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి మోర్డోన్ని ఓడించాలని, అందరూ కలిసి రావాలని చెప్తాడు. ఫ్రోడో దగ్గరున్న రింగ్ని చూసి దాన్ని ఎక్కడైతే తయారు చేశారో అక్కడే ఈ రింగ్ని నాశనం చేయాలని పట్టుబడతాడు. ఈ మాటకి అందరూ ఒప్పుకోరు. లాస్ట్కి ఫ్రోడోనే ఈ పని చేయడానికి సిద్ధమవుతాడు. అతనికి సహాయంగా మేముంటామని హ్యాబిట్స్, గేమ్లీ, గ్యాండెల్స్, ఆర్గోన్, బోరోమైన్ కలుస్తారు. బోరోమైన్ గోండోర్ నగరానికి స్టీవర్డ్ కొడుకు. తన రాజ్యాన్ని పరిపాలించడానికి సరైన రాజు లేకపోవడంతో అతను ఆ రాజ్యాన్ని పాలిస్తుంటాడు. బిల్బో దగ్గర నుండి ఫ్రోడో కత్తి కవచం తీసుకున్నాక అందరూ రివెండర్ నుండి బయలుదేరతారు.
ప్రజెంట్ వాళ్ళ గోల్ ఆ రింగ్ని మోర్డార్లోని మౌంట్ డౌన్ అనే మంటల్లో కలిపేయాలి. 40 రోజుల పాటు పర్వతాలను ఎక్కి గమ్యాన్ని చేరుకుంటారు. వాళ్ళు చేసే ప్రయత్నాన్ని ఆపడానికి సోరోమన్ వాళ్ళ మీద మంచు వర్షం కురిపిస్తాడు. ఆ ప్రమాదం నుండి తప్పించుకొని మరబుజ్జులు ఉండే గృహ దగ్గరికి వీళ్ళు వెళ్తారు. అక్కడ కొన్ని వింత జంతువులు వీళ్ళ మీద అటాక్ చేస్తూ వింత వింత అరుపులు కూడా వినిపిస్తాయి. లోపలికి వెళ్ళి చూస్తే మరబుజ్జులు అందరూ చనిపోయి ఉంటారు. అక్కడ మనకి ఇంకోసారి గోలమన్ కనిపిస్తాడు. తర్వాత సోరోమన్ రాక్షసులు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తారు. ఈ ఫైట్ చాలా బాగుంటుంది. ఈ ఫైట్లో బాల్రాగ్ అనే విచిత్ర రాక్షసి తనతో పాటు గ్యాండెల్స్ని కూడా లోయలో పడేస్తుంది. దానితో గ్యాండెల్స్ చనిపోయాడని అందరూ అనుకుంటారు. అందరూ చాలా ఫీల్ అవుతారు. తర్వాత ఆ గృహ నుండి బయటకు వస్తారు. అలా వెళ్తుండగా వాళ్ళని గాలాడ్రిల్ మనుషులు బంధించి ఆమె దగ్గరికి తీసుకువెళ్తారు. ఈమె ఎల్విస్ అందరిలో గొప్పది. ఆమె చాలా అందంగా, తెలివిగా, ఎంతో శక్తి కలిగి ఉంటుంది. లేడీ ఆఫ్ వూల్ గ్రూప్తో మిగిలిన వారిని కలుస్తారు. అందరూ పడుకున్న తర్వాత ఫ్రోడోతో గాలాడ్రిల్ ప్రైవేట్గా మాట్లాడుతుంది. ఆమె ఫ్రోడోని నీటి అద్దంలోకి చూడమని చెప్తుంది. ఫ్రోడో అందులోకి చూడగానే హ్యాబిట్స్ అందరూ సోరోమన్ చేతిలో బంధించబడి ఉంటారు. అలాగే సోరోమన్ మండుతున్న కన్ను కనిపిస్తుంది. ఇదంతా ఫ్రోడో అనుకున్నది జరగకపోతే ఇలా అవుతుంది అని అందులో రాసి ఉంటుంది. ఫ్రోడో ఇదంతా ఒక్కడే చెయ్యలేనని అనుకుంటాడు. ఇది నువ్వు తప్ప ఇంకెవ్వరు చేయలేరు అని గాలాడ్రిల్ అంటుంది. చివరికి ఫ్రోడో ఒప్పుకుంటాడు. మరోవైపు సోరోమన్ తన రాక్షస సైన్యాన్ని ఫ్రోడో వాళ్ళ మీదకి పంపిస్తాడు. వీళ్ళ లక్ష్యం ప్రపంచాన్ని నాశనం చేయడమే, కానీ హ్యాబిట్స్లను చంపకుండా తీసుకురావాలి. ఫ్రోడో లక్ష్యం రింగ్ని తీసుకెళ్లి మోర్డార్లో అంతం చేయాలి. చివరగా గాలాడ్రిల్ ఫ్రోడోకి ఎరిండల్ అనే లైట్ని బహుమతిగా ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళని పంపిస్తుంది. అందరూ పడవల్లో బయలుదేరతారు. పైన అడవుల్లో రాక్షసులు వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఆర్గోన్ అనే పూర్వీకుల విగ్రహాలు ఉంటాయి. అవి చాలా ఎత్తుగా, అందంగా ఉంటాయి. తర్వాత వీళ్ళు నైట్ టైంలో బయలుదేరాలని ఒక చోట స్టే చేస్తారు. అప్పుడే ఫ్రోడో సింగిల్గా వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఇక్కడ బోరోమన్ రింగ్ మీద ఆశతో ఫ్రోడోపై దాడి చేస్తాడు. ఫ్రోడో రింగ్ని తన చేతికి ధరిస్తాడు. ఆ రింగ్ని పెట్టుకోగానే అక్కడి నుంచి మాయమవుతాడు. మరోసారి సోరోమన్ కోపంతో మండుతున్న కన్ను కనిపిస్తుంది. రింగ్ని తీసేయగానే ఆర్గాన్ తన పక్కనే ఉంటాడు. ఎవరిని నమ్మాలనేది ఫ్రోడోకి అస్సలు అర్థం కాదు. అందరూ ఈ రింగ్ని పొందాలనే ఆశతో ఉంటారు. కానీ ఆరోగాన్ నన్ను నమ్మొచ్చు, నీకు సాయం చేస్తాను అని ఫ్రోడోతో చెప్తాడు. తర్వాత రాక్షసులు అందరూ వీళ్ళ మీద అటాక్ చేస్తారు. అందరూ పోరాడి ఆ రాక్షసులను చంపుతారు. కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే బోరోమిన్ చనిపోతాడు. బోరోమిన్ చనిపోయే ముందు ఫ్రోడో దగ్గర నుండి ఆ రింగ్ని తీసుకోవాలని ఆశపడ్డానని చెప్తాడు. తర్వాత ఫ్రోడో తన దగ్గర ఈ రింగ్ ఉన్నందుకు చాలా బాధపడతాడు. కానీ గ్యాండెల్స్ విధి గురించి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని ఒక్కడే పడవలో బయలుదేరతాడు. కానీ అతన్ని ఫ్రెండ్ శామ్ అతని వెంట రావాలని పట్టుబడతాడు. శామ్కి ఈత రాదు, అయినా సరే నీళ్ళలో దూకుతాడు. చివరి క్షణంలో శామ్ని రక్షిస్తాడు. ఇక్కడ వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ యొక్క గొప్పతనం మనకి అర్థమవుతుంది. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒక పర్వతం పైకి ఎక్కగానే దూరంగా మోర్డోర్ కనిపిస్తుంది. స్టోరీ ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఇక్కడతో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ మూవీ స్టోరీని ఇంకో వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు అనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.